చాలా పెద్ద మేధావులు, శాస్త్రవేత్తలు అనుకున్న వాళ్ళకే అనేక మూఢనమ్మకాలు కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో వాళ్ళని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. వాళ్ళని చూపించే భక్తులు కూడా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే వీళ్ళకు నమ్మకాలు ఉన్నాయి చూడండి. దైవము ఈ మూఢనమ్మకాలు కూడా నిజాలు అని చెప్తూ ఉంటారు. నిజానికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి లాజిక్ ఏందంటే, వాళ్ళకు చిన్న వయసు నుంచే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆచారాలు, తర్వాత సంప్రదాయాలు వల్ల వీళ్ళు ఈ నమ్మకాల్లోనే ఇలా ప్రోగ్రామింగ్ చేయబడి ఉంటారు తప్ప, నిజానికి ఇవి శాస్త్రానికి అంటే మనం ఎక్స్పెరిమెంట్కి నిలబడవు. ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్కి నిలబడవో అవన్నీ కూడా మూఢనమ్మకాల కిందే లెక్క వస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఈ శాస్త్రవేత్తలు అనేవాళ్ళు కూడా ఒక విషయం మీద స్పెషల్గా ఫోకస్ చేసి వాళ్ళు నాలెడ్జ్ పెంచుకుంటారు తప్ప, అన్ని విషయాల్లోనూ వీళ్ళకి నాలెడ్జ్ ఉన్నట్లు కాదు. ఇంకొక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది చిన్న లాజిక్ ఏంటంటే, ఒక ముస్లిం అబ్బాయిని ఒక హిందూ కుటుంబంలోనూ చిన్న వయసు నుంచి పెంచితే, ఆ అబ్బాయి పెరిగి పెద్ద అయినాక ఎలా ప్రవర్తిస్తాడు? ఒక హిందువులానే బిహేవ్ చేస్తాడు. ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనకు అర్థమైపోతుంది. హేతుబద్ధమైనటువంటి ఆలోచన, నాస్తికబద్ధమైనటువంటి ఆలోచన రావాలంటే దీనికి సపరేట్గా మనం ఈ విధమైనటువంటి వే ఆఫ్ థింకింగ్ చేస్తే తప్ప ఈ ఆలోచన అనేది కుదరదు.